ఎంత మంచిగా ఉన్నారు. ఒకరికి బరువు కాకూడదని నేను వచ్చేస్తున్నాను. क्यों बोला तो हस्बैंड नहीं है, बेटी की शादी हो गई, फिर घर बार भी नहीं है, इसलिए आके यहाँ रह रहे. బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా. డల్గా ఉన్నారు. డల్గా ఏం లేదమ్మా, బాగానే ఉన్నాను. మా అబ్బాయి వచ్చి ఇక్కడ పెట్టేశారు. చూసేవాళ్ళు లేరు. మీకు బాధ అనిపిస్తుంది ఎప్పుడైనా? ఇంకేం చేస్తాం, ఇంకా ఏడుస్తాం, చూసుకుంటాం. ఎవరు చూస్తారు, ఎవరు దేవుడే దిక్కుడు. నాన్న ఉన్నా లేకున్నా ఒకటే, పిల్లలు లేనంతే ఉంది, ఉన్నాలంతే ఎవరు. ఒక్క వర్డ్లో లైఫ్ గురించి ఏం చెప్తారు? Life is not a bed of roses. There are up and downs. సో ఇతని పేరు వెంకట్. ఇతను వినగలుగుతాడా? వినిపిస్తుంది. సో ఇతని పేరు వెంకట్, అది కూడా వీళ్ళు పెట్టారు. ఇతని పేరేంటో కూడా తెలీదు. అండ్ ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు? ఎంత ఏడుస్తున్నాడు, ఎంత బాధపడుతున్నాడు. అండ్ ప్రతిరోజు బాధపడతాడంట. ప్రతిరోజు ఎన్ని ఫీలింగ్స్ ఉంటాయో అన్నీ దాచుకొని అసలు. అట్టిపళ్ళు తింటారు అందరూ. అంతేనా? అట్లాగే తింటారా? ఎట్లా నడుస్తుంది లైఫ్? సూపర్ గా నడుస్తుంది. మీ సార్ ఎలా ఉన్నారు? మా సార్ బాగుంటేనే తను బాగుంటాం. బాగా చూసుకుంటారా మీ సార్? నా పేరు జినిత. ఏంటి ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటారా మీరు అందరూ? ఫుడ్ ఎవరు ప్రిపేర్ చేస్తారు? వన్ టైం ఉంది డార్లింగ్. వన్ టైం ఉందా? థ్యాంక్ యూ డార్లింగ్. అన్ని డార్లింగ్ అంటారంటే మీ ఆయన ఎంత ఆడుకుని ఉంటారు. మా ఆయన కబడ్డీ ఆడినాను. కబడ్డీ ఆడారా? మీ కాలు ఓకేనా? మీ లెగ్ ప్రాబ్లం లేదు. హాయ్, దిస్ ఈజ్ జినిత. వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. సో ప్రస్తుతం మనం జాయ్ ఫౌండేషన్ దగ్గర ఉన్నాం, మాదాపూర్లో ఉన్నటువంటిది. అండ్ డాక్టర్ రాజ్ కుమార్ గారు దీన్ని చూసుకున్నారనమాట. నేను ఇదివరకు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చాలా కూల్గా, చాలా హ్యాపీగా ఉంటారు. లైక్ ఇంట్లో నుంచి ఎందుకు వచ్చేసారో ఏంటి అన్నీ మర్చిపోయి, ఎన్ని బాధలు ఉన్నా అవన్నీ మర్చిపోయి ఎంత హ్యాపీగా ఉన్నారు చూడండి, అందరూ ఫ్రెండ్స్ లాగా. హాయ్, చూడండి ఎంత మంచిగా ఉన్నారు. సో వచ్చేయండి, వీళ్ళతో మాట్లాడదాం ఒకసారి. హలో అమ్మా. హలో డార్లింగ్. డార్లింగ్ అంటారా? ఫిక్స్ అయిపోయారా? ఫిక్స్ అయిపోతాను నేను ఎప్పటికీ. అదే ఒకటే నాది. మీ పేరు? నా పేరు కృష్ణవేణి డార్లింగ్. కృష్ణవేణి. సో ఎంత టైం అయింది ఇక్కడికి వచ్చి? నేను సంవత్సరం అయింది. సంవత్సరం అయింది. ఏంటి అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఫ్యామిలీ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏం బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీది ఏం లేదు డార్లింగ్. వాళ్ళంతా సెటిల్ అయిపోయినారు. వాళ్ళ చిన్న చిన్న ఉద్యోగాలు. ఒకరికి బరువు కాకూడదని నేను వచ్చేస్తున్నాను. ఎంతమంది పిల్లలు? నాకు ఇద్దరు.
ఇద్దరు పిల్లలు. ఇద్దరే. ఎందుకు వదిలేశారు అలా? వాళ్ళెవరు వదిలేయలేదు, నేనే వచ్చిన. మళ్ళీ వాళ్ళేం తీసుకుపోవడానికి ట్రై చేయాలి? తీసుకొస్తారు, ప్రతిరోజు ఫోన్లు చేస్తుంటారు, అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఇద్దరు పిల్లలు అంటే బాయ్సా? ఇద్దరు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఇద్దట్లో ఎవరు చూసుకోవట్లేదు. ఎందుకు? మీరు బాగానే ఉన్నారుగా, మీరు ఎందుకు అంత బరువు అయ్యారు వాళ్ళకి? వాళ్ళకి ఎవరికి బరువు కాలేదు, నేనే వచ్చిన. నేను ఇక్కడ జాయిన్ అయినాకనే పిల్లలు ఫోన్ చేసినాను. నేను ఎందుకు జాయిన్ అయ్యారు? నేనే ఇష్టం లేకపోయి జాయిన్ అయినాను. ఏం లేదు నాకు, అదంతా ఏం లేదు డార్లింగ్, మంచిగానే ఉంటారు అంతా. మరి ఎందుకు ఇక్కడ ఆర్ఫనేజ్కి రావడానికి? ఒకరితో అనిపించుకోకూడదు, ఇంకా వయసు పెద్దవాడే కొద్ది చేత కాదు, నాది నేను చూసుకున్నాను అంతే. అంటే పిల్లలని కనేదే ఫ్యూచర్లో మనల్ని చూసుకుంటారని కదా? అవును డార్లింగ్, నేను చూసుకోరని చెప్పాను కదా, నేనే వచ్చేసినాను అంతే. మేమే వచ్చేసినాను. నీకే ఇష్టం లేదు? నాకే ఇష్టం లేదు. ఇక్కడ హ్యాపీగా ఉందా మరి? చాలా హ్యాపీగా ఉంది డార్లింగ్ నాకు. ఎలా చూసుకుంటారు? మంచిగా చూసుకుంటారు, మా ఫ్రెండ్స్ అందరు చూసుకుంటారు, వంట ఆయన చూసుకుంటాడు, వాచ్మెన్ చూసుకుంటారు, సూపర్వైజర్ చూసుకుంటారు. మా సార్ బాగా చూసుకుంటాడు, చాలా బాగా చూసుకుంటారు. ప్రతి ఒక్కటి మా సార్ మమ్మల్ని చూసుకునేది మాత్రం. చాలా మంది ఉన్నారు కదా ఇక్కడ, వీళ్ళలో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అందరు బెస్ట్ ఫ్రెండ్ నాకు, ఒకరు అది ఒకరు ఇది లేదు. నేను అందరితో మామూలుగా మాట్లాడతాను అంతే. అందరికంటే ఎక్కువ మీరే మాట్లాడతారు కదా? నేనే మాట్లాడతాను, నా నోరు అంతే. నా నోరే అట్లాంటిది. వాగుతుంటాను, పాటలు పాడుకుంటాను, తిరుగుతుంటాను, చేస్తుంటాను. ఒక పాట పాడండి. ఇప్పుడు నేను పాడలేనులే కానీ ఒంట్లో బాగలేదు నాకు. ఒక రౌండ్ కొట్టుకుంటాను, పాడతాను. రౌండ్ కొట్టుకుని వచ్చాక పాట పాడతారా? ఇద్దరం పాడదాం. నాకు రాదు పాట. రాకుంటే మళ్ళీ మనం ఇద్దరం డాన్స్ చేస్తాం. ఒక రౌండ్ కొట్టుకుని రా. డాన్స్ కూడా రాదు. ఎందుకు రాదు డార్లింగ్, నువ్వు చెప్పొద్దు, నాకు వస్తుంది. ఒక రౌండ్ కొట్టు అందరినీ. అంతే, ఓకే, రౌండ్ కొడదాం అయితే. హాయ్ అమ్మా. हाय बेटा। आपका नाम? गुरमीत कौर। गुरमीत कौर। सो आप मतलब हैदराबाद कैसे, पंजाब से? हैदराबाद से हैदराबाद से यहाँ यहीं से है? ऐसे ही है। फिर आप कैसे ऑर्फनाइज में आना क्यों? क्यों बोले तो हस्बैंड नहीं है, बेटी की शादी हो गई, फिर घर बार भी नहीं है, अच्छा, इसलिए आके यहाँ रह रहे। బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా. बेटे नहीं है कोई भी? बेटी की शादी हो गई, बेटा नहीं है बेटा, एक ही बेटी है। वो नहीं देख लेते आपको? अब उन्होंने इतने दूर रहते हैं, उनकी फैमिली समझना चाहिए ना, लेके जाना करके। वो लोग नहीं लेके जाते थे। मैं इधर अच्छी हो, खुश हूँ अपने घर में। यहाँ कौन लेके आया आपको? मेरी बेटी लाके छोड़ दी थी। बेटी लाके छोड़ दी? क्यों? उसकी फैमिली की मर्जी, क्या कर सकते, उन लोग नहीं रख सकते, तब इधर आ गई। अब यही मेरी फैमिली पंजाबी है। काम करती है आपकी बेटी? हाँ, उधर करती ना, काम करती। बस यही घर है अपना। कभी मिस करते हो उनको? करते हैं, फोन भी करते रहते, बात करते रहते, ऐसा कुछ भी नहीं। हाँ, कभी बोलते नहीं आ जाओ बोल के? देखेंगे, टाइम आए तो जाएंगे। बोलते हैं आने के लिए? बोलती तो सही बेटा, टाइम आना ना बेटा, टाइम आना। हाँ, ऐसा तो टाइम का इंतजार कर रहे और क्या करेंगे, हो। यहाँ पे ठीक है? बहुत अच्छा है, अपने यहाँ घर से कौन भी लाया अच्छा है। आपको? बेटी लाई मेरी, मतलब ये जॉय फाउंडेशन कैसे मेरी पता? बेटी लेके आई, उसको कोई बोला था शायद। अच्छा, कोई बोला था? हाँ, यहाँ ला के छोड़ेगा ना, यानी देखने वाला कोई नहीं ना बेटा, इसके लिए ऐसा। तो अभी ठीक है? अभी बहुत खुश है, बहुत अच्छे है। खुश है? हाँ, डॉक्टर सब भी अच्छे देखते हैं, पूरों को देखते हैं, मेरे को अकेले को नहीं, पूरों को देखते, बहुत अच्छा है। ओके। मेरे घर से भी अच्छा है बेटा, ये मंदिर है ये बहुत अच्छा है, सबके साथ। हाँ, सब अच्छा है, कोई चीज़ की ऐसी दिक्कत नहीं है कि कोई चीज़ नहीं मिल रही करके, सब कुछ अपने घर के जैसा ही है। बस ठीक है बेटा। హాయ్ అమ్మా. మీరు మాట్లాడతారా? ఎందుకు డల్గా ఉన్నారు? డల్గా ఏం లేనమ్మా, బాగానే ఉన్నాను. నేను తక్కువ మాట్లాడతాను అంతే. కొంచెం మీరు జరిగితే నేను కూర్చుంటా. మీ పేరు? విజయలక్ష్మి. విజయలక్ష్మి. బా, ఎంత మంచిగా చెప్తున్నారో. మీకేమైంది, ఎందుకు ఇక్కడికి వచ్చారు?
మీ స్టోరీ ఏంటి? మా అబ్బాయి ఉన్నాడు, చిన్న జాబ్ చేసుకుంటున్నాడు కాబట్టి ఇబ్బంది అనిపించింది. ఆ బాబుని చూస్తే నాకు కిరాయి ఇంట్లో ఉన్నాం, ఇక నాకు ఉండాలనిపించలేదు. నా ఇష్టంతో నేను వచ్చినమ్మా. మీ ఇష్టంతో మీరు వచ్చి మా అబ్బాయి వచ్చి ఇక్కడ పెట్టేశారు. నేను చెప్పిన మా అబ్బాయికి తెలుసు అంట, ఇది వాళ్ళ ఫ్రెండ్తో తెలిసి ఇక్కడికి వచ్చాను. మీరు ఇలా ఆర్ఫనేజ్లో పోయి ఉంటా అని చెప్తే ఏమనలేదా మీ అబ్బాయిని? ఎందుకమ్మా నేను చూసుకుంటా అన్నాడు. అబ్బా ఎందుకమ్మా వద్దు వెళ్ళకు అని అన్నాడు. నా ఇష్టం అని చెప్పినాను. మీ ఇష్టం. కోడలుందా? ఉంది. తను ఏమనలేదా? ఆపలేదా? ఆమె కూడా బతిలాడింది, నేనే ఒప్పుకోలేదు. ఎందుకమ్మా మంచిగా మీరు పిల్లలను కనేదే ఒక ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళు మనకు తోడు ఉంటారనే కదా. చూసి వెళ్తారు కదమ్మా, అప్పుడప్పుడు వచ్చి చూసి చాలా? వెళ్తారు. చాలు, ఫోన్లో మాట్లాడతాము అంతే. మిస్ అయ్యమ్మా, వస్తారు అప్పుడప్పుడు. బాధ అనిపించదా పండుగలకు అట్లా? ఏం లేదు, ఉట్టప్పుడు బాబు పంపిస్తాడు, 2 రోజులు తీసుకెళ్తారు అంతే, మళ్ళీ వచ్చేస్తాం ఇక్కడికి. ఇంట్లో అయితే ఉండదు. ఇక్కడ మంచి అంత బాగుంది. ఆ అబ్బాయి బాగా చూసుకుంటాడు, వాచ్మెన్ బాబు మంచిగా చూసుకుంటాడు, ఆయమ్మ బాగా చూసుకుంటారు. నరేష్ బాబు కూడా అందరికి మంచిగా మందులు ఇస్తాడు, నాకేం తక్కువ లేదు, చాలా మంది చూసుకుంటారు. మందిరం లాగుంది మాకు, మంచిగా ఉంది. టెన్షన్ మాత్రం లేదమ్మా. ఇంట్లో ఉంటే టెన్షన్ ఉండేమ్మా, భరించుకోలేను అంతే. ఇది కాదే విధిరాత. సో బాధలు అయితే ఏం లేవు. తిన్నారా? భోజనం తిన్నాం. మంచిగా అనిపిస్తుంది? బాగా అనిపించిందమ్మా. ఎంత టైం అయింది మీరు వచ్చి? మేము వచ్చి 10 నెలలుగా వస్తుంది ఇక్కడికి వచ్చి. 10 నెలలుగా. థ్యాంక్ యూ. హలో అమ్మా, మీరు మీ పేరు? నా పేరు భద్రమండి. చూసేవాళ్ళాక ఏదో తోలిపోయారు. చూసేవాళ్ళాక మీకు పిల్లలు ఉన్నారా? పిల్లలు లేరు. ఎవరు లేరు. పెళ్ళైందా? పెళ్ళైంది. ఆ ఊరిస్తే చడపాక వాళ్ళు సొంత పిల్లగాలని జాదిన వాళ్ళు మేము జాదమని ఎలగొట్టారు. సౌతి పిల్లల వాళ్ళు జాదమని ఎలగొట్టారు. ఇంకా ఒకదాన్ని ఆనందాలని మా చెల్లె వాళ్ళు ఉన్నారు, ఇక్కడ తోలిపోయారు. చూసేవాళ్ళు లేరు. ఏం చేస్తాం? వెళ్ళాలనిపిస్తుంది ఎప్పుడైనా ఇంటికి ఇంకా వెళ్ళాలనిపించదు. మా చెల్లె వాళ్ళు వచ్చి మందలు ఇస్తారు, వచ్చి ఇల్లు అవతలే. ఇక్కడ అంటే చుట్టాలు ఎవరు లేరు అసలు? మీ అక్క చెల్లెళ్ళు, మీ అన్న తమ్ముడు ఉన్నది కానీ తీసుకుపోరు. ఎందుకు తీసుకుపోరు? చూసిపోతారు అంతే. ఇంకా మనం చేసిపోయే వాళ్ళు వాచ్మెన్ కొన్నారండి, చూసేవాళ్ళు లేరు. ఈ కలియుగమే ఇంత అంటారా? అసలు చూసుకునే వాళ్ళు లేరు, మనమే బతకాలంటారా? నేను ఇంకా అలాగే అనుకొని వచ్చిన. ఇంకా అలాగే అనుకున్నా. ఎప్పుడైనా బాధ అనిపిస్తుందా? ఎవరైనా ఒకళ్ళు ఉంటే నా ఫ్యామిలీ బాగుంది పండుగలలో అయినప్పుడు ఇక్కడ అంటే అన్నీ వీళ్ళు చూసుకుంటారు. ఆ రాజకుమార్ సార్ చూసుకుంటారు. మాకు ఏం కావాలండి, మాకు మంచిగా జరుగుతుంది. బాధలు అయితే లేవు. బాధలు అయితే ఏం లేవు. తోలేసిపోయినప్పుడు బాధ అనిపించిందా? బాధ అనిపించలే. మా వాళ్ళు వచ్చి మందలు ఇస్తారు, అవతల ఉండి మా మందలు ఇస్తారు. సో మీకైతే పిల్లలు లేరు? నాకు పిల్లలు లేరండి. అమ్మ మీ పేరు? పద్మ. మీరు ఎంత టైం అయింది ఇక్కడికి వచ్చి? సంవత్సరం అయింది. ఎవరు తోలేశారు? మా అన్నలు. మీ అన్న? ఎందుకు? అలా ఉంచుకోరంట. ఉంచుకోరంటనా? పెళ్ళి కాలే కదా మీకు? కాలే పెళ్ళి. ఎందుకు కాలేదు పెళ్ళి? చేయలేదు. మీకు అనిపించలేదా పెళ్ళి చేసుకోవాలని? అనిపిస్తే వాళ్ళకి ఉండాలి కదా, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉండాలి కదా వాళ్ళకు. వాళ్ళు చేసుకొని బయటికి వెళ్ళిండ్రు, ఇంకేం చేస్తారు? మీ అమ్మ? లేరు, చనిపోయిండ్రు. అమ్మ చనిపోయింది. నాన్న పోయింది.
అన్న తమ్ముడు అన్న ఉన్నాడు, తమ్ముడు ఉండు, అమ్మ నాయన లేడు, పోయింది. నిన్న నేను చనిపోయింది. నిన్నమ నన్ను చనిపోయి సంవత్సరం అయిపోయి. మరి మీరు ఎప్పుడు ట్రై చేయలేదా ఫ్యామిలీ దగ్గరికి పోవడానికి? ఎందుకు పోలే. మీకు బాధ అనిపిస్తుంది ఎప్పుడైనా? ఇంకేం చేస్తాం, ఇంకా ఏడుస్తాం, చూసుకుంటాము. ఎవరు చూస్తారు, ఎవరు ఉన్నారు, దేవుడే దిక్కుడు. నేను ఉన్నా లేకున్నా ఒకటే, పిల్లలు లేనంతే ఉంది, ఉన్నాళ్ళంతే ఉండరు. వాళ్ళకు ఉండాలి కదా, అయ్యో ఇట్లుంది ఇంట్లోకి ఎంత కుడిస్తాలని వాళ్ళకు ఉండాలి. అన్నదమ్ములు అక్కడ వాళ్ళకి తెలియనే తెలియదు, పెద్ద ఆమెకు తెలియదు, ఎవరికి తెలియదు. ఇప్పుడు మీరు నార్మల్గా మీకు ఫోన్లు చేస్తారా ఎప్పుడైనా? వాళ్ళు ఇష్టం ఉంటుంది చేస్తారు, లేకపోతే ఎందుకు ఎక్కువలో ఎక్కువ పోవాలి, తక్కువలో తక్కువ ఉండాలి. అంటే మారిపోతారు కదా మనుషులు, మనుషులు మారిపోయినాక గుణాలు ఎట్లుంటారు. సినిమాలు చూస్తలేరు అట్లా. వాళ్ళు ఏం చేస్తాం చెప్పు, ఏడుస్తూనే ఉండాలి, తుడుచుకుంటూనే ఉండాలి. ఉన్న ఒకటి లేకున్నా ఒకటి మనుషులు. ఉన్న ఒకటే లేకున్నా ఒకటే, సచ్చినాక జీవిగాంచి పోయారు. ఇంకేం చేస్తాం చెప్పు. మళ్ళీ ఓసారి ఏడుస్తాం, తుడుచుకుంటాం, ఏం చేయాలి, లేనా ఇంకోటి ఉన్నది. ఎలాంటి సిచ్యువేషన్స్లో మీకు గుర్తొస్తారు మీ ఇంట్లో వాళ్ళు? ఇంకెవరు ఉన్నాను ఏం చేస్తాం. బాధ పెట్టద్దు. బాధపడతారా మీరు? ఏం చేస్తాం ఇప్పుడు, ఇక్కడ మంచిగా ఉందనుకొని వదిలేసుకోండి, ఇంకేం చేస్తాం? ఏం చేస్తాం, ఏడుస్తాం, ఉన్న ఒక ఎందుకు చూడండి, మీకు ఇంత మంచి ఫ్యామిలీ ఉంది, వీళ్ళందరూ ఉన్నారు, ఎందుకు ఏడవడం చెప్పండి? మీ అదృష్టం ఇంత అనుకోండి, ఇంకా ఏం చేస్తాం? వాళ్ళు చూడండి అప్పుడు ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. మేమే ఒక్కొక్క రూమ్ కిరాకిచ్చుకొని బతుకుతాం. ఇండ్లకి వచ్చి ఇండ్లకు దిగాలి ఎందుకు? వాళ్ళు మంచిగా కొడుకులు మంచిగా ఉంటే కోడలు ఏం చేస్తారు, ఏం చేస్తాం. ఇప్పుడు మీకంటే పెళ్ళి అవ్వలేదు, మీకంటే ఫ్యామిలీ లేదు, ఫ్యామిలీ ఉండి కొడుకులు బిడ్డలు ఉన్న వాళ్ళు కూడా అలాగే ఉన్నారు కదా. అంతే ఉంది లోకం, లోకమే అంతా. ప్రపంచం చూడరు, ఎవరికి కానీ లాభం లేదు, పెళ్లి చేసుకుని మంచిగా చూసి భవిష్యత్తు ఇచ్చి లాభం లేదు. ఏం చేస్తాం, అంతే. వాళ్ళకు ఉండాలి కదా. మీరైతే హ్యాపీ కదా ఇక్కడ అంటే ఏడుస్తాం, చూసుకుంటాం, ఏం చేస్తాం. ఏడవద్దు, ఏం చేయాలి. దేవుడు మీ ఫ్రెండ్స్ కాదు ఇంకిన్ని రోజులు బతికిచ్చిండు, ఎప్పుడో తీసుకుపోవు ఇన్ని రోజులు ఆయనతో వాళ్ళకి చేయాలని ముసలామకు, లేకపోతే ఎప్పుడో పోవును. ఆ దేవుడు ఇంకిన్ని రోజులు బతికిచ్చిండు, ఏం చేస్తాం. ఈడ హ్యాపీయే కదా. మీ ఫ్రెండ్స్ అందరూ చూడండి, మీరు ఏడుస్తుంటే బాధ పెట్టకండి అంటున్నారు, వాళ్ళని ఉన్నారు కనీసం మీకు ఆలోచించడానికి, అట్లా హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఏం చేస్తాం, ఉన్నోళ్ళు ఏం చేస్తాం. వాళ్ళకే పెళ్ళి లేని కడుపులో పుట్టినారు, పెళ్ళిళ్ళు అయినారు, పిల్లలు అయినరు, అందరు మనం ఎంత ఏడ్చినా వాళ్ళకి దొరకపోతారా? ఉన్నా లేకున్నా ఒకటే, బిల్డింగ్ ఉంది వాళ్ళకి సొంతం ఇల్లు, అందరికి ఉన్నా లేకున్నా ఒకటే. ఫోన్లేండి, బాధపడండి, మీ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు కదా, అదే అనుకొని ఊకోండి, ఓకేనా? బాధపడద్దు, బాధపడద్దు. సరే అమ్మా, ఏడవకండి, ఏడవద్దు, వదిలేండి, ఏడవకండి, ఓకేనా? ఓకే. I'm from Hyderabad. I worked for an airlines called British Airways. It was more than 25 years I worked there. I had a very luxurious life. Luxurious is not in the form of what you call financial luxurious. Unfortunately, I have not lot of problems with my wife. Not from now, from day one. And I have two daughters, both are settled well in abroad. The elder one is in USA, Chicago. Younger one is in Canada. She is a physiotherapist. They don't like me staying here. But I was staying with my wife at a particular place called Bairagegoda. And every day I used to get tortured. So one of my junior in school happens to be the cousin of a doctor's wife. So I had discussed with him, these are the issues. He brought me here. Now what you need at this particular age is peace of mind and also a sound sleep. When I say sound sleep, not getting disturbed because of the harassment. This I am getting it here. ఎందుకు హరాస్మెంట్
అంటే అసలు వైఫ్ ఎందుకు మిమ్మల్ని హెరాస్ చేసేది ఏమనేది Yeah, ప్రాబ్లం ఏంటి? there's nothing particular reason like, you know. In fact, this is not an arranged marriage, it's a liked marriage. But I can't call it as a love. It's liked, L-I-K-E-D, liked marriage. So when I sleep, I don't know whether I can tell all these incidents, but torture means a height of torture. And I'm not a guy to do, apart from physical torture, he started doing physical torture. I hope you know what is physical torture is. So I could have revolted, but my culture doesn't allow me to do such nasty things to a woman, not to the men also. So ultimately he said, at least if not for some time, come down here. My both daughters cried a lot. They call me almost every day, morning and evening. So my elder sister is in London. She is a doctor, retired. So she spoke to my daughter saying not to worry. It's only a kind of a gap between your mother and father. Let him settle there for some time, then we'll see how it goes. I'm quite happy here, and it's one of the unique place in here. I have seen so many, I heard so many home for age. They exorbitantly charge. In this particular place, they don't charge a single pie. They give medical assistance. They also do every month health checkup. Every individual have got his or her file, and every details are entered. Whenever doctor comes, he checks that. It's a unique place because generally, if husband spends, wife will say, why are you spending? Don't spend that much of money, because he spends almost 1.5 lakh rupees per month, and ultimately the wife is also so down to earth. So it's a unique concept which I have ever seen in my life. Thank you very much. సార్ ఒకటి చెప్పండి, అంతా బాగుంది. ఇప్పుడు మీరు ఒక మాట అంటున్నారు, ఫ్యామిలీ లేదు బట్ ఇక్కడ అంతా ఓకే బాగానే ఉంది అంటున్నారు. సమ్ టైమ్స్ మీకు మీ కూతురు, మీ ఫ్యామిలీ, మీ వైఫ్ ఉంటే బాగుంది అనిపించలేదు? వైఫ్ కాదు కానీ పిల్లలు ఉండాలని నాకు చాలా ఇష్టం, కానీ పాపం వాళ్ళ లైఫ్ ఉంది అక్కడ. మరి అంతా వెల్ సెటిల్డ్ అయిన వాళ్ళు మిమ్మల్ని చూసుకోలేరా? ఎట్లా చూసుకుంటారు చెప్పమ్మా? ఇప్పుడు if I have visited every country in the world except for USA, and if I go to USA today, not more than 5 months, visa doesn't permit. They were behind me to come and stay for 6 months, but again I have to come back. And at this is the age to go and come back. What if something goes wrong in the midst of that? So my thought plan was that both my daughters wanted me to come and stay at least for 6 months. If I was in 40s, yes, I would have gone. But now at this 70s plus number, I don't find it's worth going there. After going there, USA is so expensive for medicines, it is very difficult for them to maintain. So that's what. మీ వైఫ్ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? She's in Bairagigula house loan. ఉంది. Yeah. And I got a flat in Banjara Hills. So I was well placed, I'm telling you now. I used to have a car, I used to have all kind of things. I used to host a lot of parties to the top CEOs of the software companies or individual companies because of my job nature. One thing I believe in is fate. Fate is something nobody can change it. I hope you agree. Thank you. హలో సార్, నమస్తే. మీ పేరు? రామకృష్ణ. రామకృష్ణ. సో రామకృష్ణ గారు, అంటే మీరు ఎప్పటి నుంచి ఆర్ఫనేజ్లో ఉన్నారు? ఎప్పుడు వచ్చారు? 8 months అయింది. 8 months. జూన్ 11th వచ్చాం 23. ఓకే. హెల్త్ బాగాక సయాటికా ప్రాబ్లంతో బ్యాక్ బోన్ డిస్క్ ప్రాబ్లంతో వచ్చా. ఎందుకు వదిలేసారంటే ఫ్యామిలీ ఉందా, పిల్లలు ఉన్నారా? 25 yearsగా సింగిల్గా రూమ్లో ఉంటున్నా. మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయింది. ప్రాపర్టీ కోసం సపరేట్ అయిపోయింది ఆమె. డైవోర్స్ మాత్రం ఇవ్వదుట, ఎప్పటికైనా వస్తుందంట. నాకు అలాంటివి ఏమి ఇష్టం లేదు. పేరెంట్స్తో ఉన్నాను. యూనియన్ ఫ్యామిలీ మాది విజయవాడలో. పేరెంట్స్ చనిపోయేదాకా వాళ్ళతో ఉన్నా. ఎప్పుడైతే చనిపోయారో, మదర్ కూడా చనిపోయారో, 12 days ప్రోగ్రామ్ రోజు నుంచి మా వదిన సపరేట్ చేయటం మొదలెట్టింది. అంటే వేరే ఉండమని. దాంతో అప్పటి నుంచి 25 years, ఒక 15 yearsగా నేను రూమ్లో ఉంటూ వచ్చా. ఓ 10 years బ్యాక్ స్టేట్ బైఫర్కేషన్ అప్పుడు మా సిస్టర్స్ ఇక్కడ తీసుకొచ్చారు నన్ను. ఇక్కడ కూడా రూమ్లో ఉండి 10 years నుంచి టీచింగ్లో ఉన్నా. అంతకుముందు కూడా 15 years టీచింగ్, అంటే 25th year దిస్ ఈజ్. పిల్లాడిని ఎత్తుకుపోయి వాళ్ళ తమ్ముడి దగ్గర ఉండిపోయింది, ఈసీఐఎల్ ఏఎస్ రావు నగర్ దగ్గర.
ఆమె వ్యాపారాలు ఎన్ని చేస్తూ నా ఆస్తులు డెవలప్ చేసుకోవడం ఏమైనా చేసుకోనండి. అది అలా మనీ ఓరియంటెడ్గా వచ్చింది మ్యారీడ్ లైఫ్లోకి. మాది రిచ్ ఫ్యామిలీ, వాళ్ళు వెరీ పూర్ ఫ్యామిలీ. సెలెక్టివ్గా పేరెంట్స్ తెచ్చిన మా మామయ్య ఎవరో బంధువు తెచ్చిన సంబంధాల్లో ఒకటి ఇది. చేసుకున్నందుకు ఇలా ఇలా డబ్బే ముఖ్యం అన్నట్టుగా. సార్ లైఫ్లో మీరు మ్యారేజ్ చేసుకున్నారు, బేబీ ఉన్నారు, అండ్ ఎంత మంచి రిచ్ లైఫ్ అన్నారు, ఒక బాబు, ఇప్పుడు ప్రెజెంట్ ఒక ఆర్ఫనైజ్లో ఉన్నారు. లైఫ్ చాలా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు లైఫ్. ఒక్క వర్డ్లో లైఫ్ గురించి ఏం చెప్తారు? Life is not a bed of roses. There are up and downs. మీరు ఎప్పుడైనా వెళ్ళడానికి ట్రై చేయలేదా ఫ్యామిలీ దగ్గరికి? వెళ్ళడానికి అంటే 97లో సెపరేట్ అయింది ఆమె. గొడవలు పెట్టుకుని మా పేరెంట్స్తో ప్రాపర్టీస్ ఇస్తారా చస్తారా అని చెప్పి గొడవలు పెట్టుకుని పొలిటికల్ లీడర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సపోర్ట్ తోటి దందాలు చేసి పంచాయతీలు, ప్రామిసరీ నోట్లు, డాక్యుమెంట్స్ ఎంటీ వాటి మీద రౌడీలు పెట్టేసి సంతకాలు పెట్టించేసి నా చేత. ఆ తర్వాత మొత్తం క్యాష్ చేసి స్టాండర్డ్ ప్రాపర్టీస్ అన్ని క్యాష్ చేసి జంప్ పేరెంట్స్కి నమ్మించింది అనమాట. అలా అరేంజ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. ప్రెజెంట్ ఇక్కడ ఎలా ఉంది సార్? ప్రజెంట్ ఇక్కడ ఎలా ఉంది? సాటిస్ఫాక్షన్, నో టెన్షన్స్, అదొక్కటి మెయిన్. బాగా చూసుకుంటారు. సో ఇతని పేరు వెంకట్. ఇతను వినగలుగుతాడా? వినిపిస్తుంది. సో ఇతని పేరు వెంకట్, అది కూడా వీళ్ళు పెట్టారు. ఇతని పేరేంటో కూడా తెలీదు. అండ్ ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు? ఏడోకండి. అయితే ఇతని పేరు వెంకట్ అనమాట. అండ్ ఇతని పేరు కూడా తెలీదు. ఎవరో వచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళారని చెప్తారు చాలామంది. వీళ్ళ కూతురు ఎవరో వచ్చి మళ్ళీ తీసుకెళ్తానని చెప్పేసి జస్ట్ ఒక నంబర్స్ రాసి, టాటూ లాగా నంబర్ రాసి పెట్టింది. అండ్ 9 నంబర్సే ఉంటాయి, ఒక నంబర్ కూడా మిస్ అయి ఉంది. ఏడోకండి, ఫస్ట్ తుడుచుకోండి. మీ కూతురు వదిలేసిందా మిమ్మల్ని ఇక్కడ? ఎవరు వదిలేరు? తెలీదు. ఎవరు లేరు, ఉన్నారు. వాయిస్ ఎట్లా? వాయిస్ ఎవరైనా చెప్తారా ఇతని గురించి? మీరు చెప్తారా అన్న ఇతని గురించి? అంటే ఏమైంది అసలు ఇతనికి? ఏంది ఇప్పుడు కూరగాయ మార్కెట్ కాడ ఆ పని ఈ పని చేసుకొని అక్కడ ఆపడి ముందు బండుతుంటే ఒక మేడం తీసుకొచ్చి అప్పు చెప్తుంది అన్న. అయితే ఇక మేము కూడా సరే అని తీసుకున్న కాడ నుంచి ఇక వచ్చిన కల్లా 4 పిల్లగాళ్ళు ఇటు ఫోన్ నెంబరు చూపుతుంటారు. పోలీసులు కానీ మాకు కొన్ని నెంబర్లు ఇచ్చారు. అవి కానీ మేము ఫోన్ చేసిన వాళ్ళు కూడా ఫోన్ చేశారు. ఫోన్ కొన్ని కలిసినాయి, కొన్ని కలవలేదు. అసలు మరి కర్ణాటక అంటే అంటాడు. మరి కర్ణాటక నుంచి ఎట్ట వచ్చినా మీరు హైదరాబాద్ తెలియదు పాప, తెలియదు. ఏడుతుంటారు. అసలు ఐడియా గ్రూప్ ఏ లేదు. రోజు వచ్చిన కల్లా చూపిస్తుంటారు, ఏడుతుంటారు పాప. ఒక్కోసారి బాధ వేసి ఇలా అనగా తినలా, బాధ వేసి 4 రూపాయలు చూపించి నేను అన్నం తినలేకపోతా. మళ్ళీ మాపకి తింటాడు ఓ ముద్ద. ఎందుకు తినలే? అన్నం ఎందుకు తినలే? పిల్లలు గుర్తొచ్చారా? ఇక్కడ హ్యాపీగా ఉందా? ఎక్కడ? కర్ణాటక. మీరు కర్ణాటక. వైఫ్ పెళ్ళయిందా? పెళ్ళి మ్యారేజ్. పిల్లలు 4 మగ పిల్లలేనా? 2 అమ్మాయిలు 2 అబ్బాయిలా?
I'll do one thing. I'll just coordinate with the concerned manager. ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు. Definitely forward a message to you on the WhatsApp. పెద్దగా ఉంటారా? పెద్దగానే ఉంటారు. పెళ్ళిళ్ళు అయ్యాయా? ఏమో తెలియదు. మీరు వచ్చి అన్నాళ్ళు తెలియదు మేడం. పిల్లగాళ్ళు వచ్చి అన్నాళ్ళు తెలియదు. నంబర్ ఏంటిది? ఇంట్లో వాళ్ళదా నెంబర్? ఫోన్ నెంబరు వెంకట్ గారు. ఈ నెంబర్ ఒకటి ఇంట్లో వాళ్ళదా? పిల్లగాళ్ళంట. ఎందుకు మరి 9 నెంబర్సే ఉన్నాయి? 9 నెంబర్సే ఉన్నాయి. Okay. Then give me 2 minutes time. I'll talk to him. సో చూశారు కదా ఎంత ఏడుస్తున్నాడు, ఎంత బాధపడుతున్నాడు. అండ్ ప్రతిరోజు బాధపడతాడంట, ప్రతిరోజు. సరే ఏడోకండి, ఊరుకోండి. ఇలాంటి పిల్లగాళ్ళు ఇప్పుడు వచ్చినా చూసి చెప్తాను. అందరూ ఫోన్ నెంబర్ వచ్చిన కల్లా చెప్తారు. సరే ఏడోకండి, ఊరుకోండి ఊరుకోండి. సో ఏమైనా హోప్స్ ఉన్నాయా అండి? అంటే వచ్చి తీసుకెళ్లే హోప్స్ ఏమైనా ఉన్నాయా? గ్రూప్లు ఏముండే ఇప్పుడు ఐడియా గ్రూప్లు ఏం లేవు చేసుకోవటానికి. అసలు ఎవరు ఏంటి ఏం తెలియదు. ఊరు ఏ పేట అన్నది ఐడియా లేదు. మనకు ఒక ఆధార్ కార్డు ఉంటే దాన్ని బట్టి మనం ఎవరు ఏం లేదు గ్రూప్. ఏమీ లేదు. ఇలా పొద్దంతా ఏడుస్తూ ఉంటాడా? పొద్దుంతా ఎట్లా మీరు వచ్చినప్పుడు పిల్లగాళ్ళు వచ్చినప్పుడు గుర్తు వచ్చినప్పుడు చూసి చెప్తాం. సరే అన్నం తినండి వెళ్ళి. ఏడకండి, ఫస్ట్ ఆపండి. పాపం ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు కదా, ఎన్ని ఫీలింగ్స్ ఉంటాయో అన్నీ దాచుకొని. అసలు వెళ్ళిపోయాడు మూడీగా. సో చూశారు కదా తను బాధ, చెప్పుకోలేడు కూడా అసలు. పాపం ఏదైనా ఫీలింగ్ ఉన్న లోపల చెప్పడానికి వాయిస్ వెళ్ళిపోయిందండి. అసలు తెలీదు ఎప్పటి నుంచి పోయిందో. తిన్నరా అన్నం? అన్నం తిన్నరా? ఎందుకు? సాయంత్రం తింటారా? నవ్వండి, స్మైల్ స్మైల్. ఏది? నవ్వుతున్నారా? మీ ఫ్రెండ్స్ అందరూ మంచిగా చూసుకుంటారా? మీ ఫ్రెండ్స్ మంచిగా చూసుకుంటారా మిమ్మల్ని? మీ సార్ మంచిగా చూసుకుంటారా? డ్రెస్ బాగుంది, టీషర్ట్. ఇది చూడండి, డ్రెస్ సూపర్. మహం కూడా కడిగిస్తాడు మేడం, మహం కూడా కడుక్కోలేడు. అది నిలబెట్టి మహం కడుక్కో, స్నానం చెయ్యి అన్నీ చెప్పాలి సార్. ఏం చిన్న పిల్లోడ్లాగా ఆయన పిల్లగాడంతా అంతే, దగ్గరుండి బొమ్మలు చేయటం. అట్లా పోతే ఎట్లా ఉంటాం, మమ్మల్ని నవ్వడం చేయడం. మీరు చెప్పండి అన్న, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు అందరూ, పాపం ఇప్పుడు ఇతనైతే మొత్తం అన్కాన్షియస్గానే కనిపిస్తున్నారు. అవును మేడం, అన్ని దగ్గరుండే చూసుకోవాలి. ఎలా అనిపిస్తుంది మీకు? ఏమనిపించదు. నా పిల్లగాడట్టు ఆయన అంతా. మీకు ఫ్యామిలీ ఉన్నారు. సో మీరేంటి పని ఇక్కడ పని చేస్తారు? అక్కడ వాచ్మెన్ పని చేస్తాం. మా వైఫ్ వంట చేస్తుంది. సో మీరు ఇలా చూసుకుంటారు? నాకు ట్యాబ్లెట్ చేయటం, మంచి సెట చూసుకోవటం, కొద్దిగా స్నానాలు చేపేయటం, ఇలాగంతా నీళ్ళు పెడతాం, అంతా నేను చూసుకుంటాను. బాబు మంచి చెడ్డ సూపర్ ఎదురు బీపీ సెక్జులు అవన్నీ ఆయన బాబు చూసుకుంటారు. వచ్చిన వాళ్ళు మాట్లాడటం చేయటం బాబు చూసుకుంటాడు, నరేష్ బాబు. వేరే ఆర్ఫనేజెస్లో ఎక్కడ వెళ్ళినా కానీ అంత నీట్గా ఉండరు, కానీ ఇక్కడ అందరు చాలా నీట్గా ఉన్నారు. వీళ్ళందరినీ మీరే మెయింటైన్ చేస్తారా? నేనంటే పొద్దున్నే ఉడికి నీళ్ళు పెడతా, స్నానాలు చేస్తారు. పొద్దున్న 8 టిఫిన్ పెడతా, మళ్ళీ 12కి 12:30కి 12కి భోజనం పెట్టేస్తా. మళ్ళీ సాయంత్రం 4కి మ్యాక్స్ టీ, మళ్ళీ 8కి భోజనం. కంపల్సరీగా టైం ప్రకారం పెడుతున్నాను. వస్తూ పోతూ ఉంటారా? ఇక్కడ ఇంతమంది ఉన్నారా? ఇంతమంది అంటే ఇప్పుడు ఫ్యామిలీలు ఉన్నోళ్ళు ఉన్నారు, పిల్లగాళ్ళు ఉన్నోళ్ళు ఉన్నారు, పిల్లగాళ్ళు లేని వాళ్ళు. ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్లి కాలేదు, ఆమె పెళ్లి కాలేదు, ఆమె పెళ్లి కాలేదు, తోలిపోయారు. అంతే, ఎప్పుడో ఒకసారి వస్తుంటుంటారు, వచ్చి పలకరించి పోతారు. అంతేగా, వాళ్ళని చూసుకునే అంతేగా. మీకు పిల్లలు ఉన్నారా? నాకు పిల్లలు ఉన్నారమ్మా. మీకు భయం వేస్తుందా వీళ్ళ పరిస్థితిని చూస్తుంటే? నాకు ఫ్యూచర్లో ఇలా ఏమైనా ఉంటుందేమో అని. ఏం చేస్తావు ఇప్పుడు, తప్పు చేసేది ఏముంది, వచ్చినప్పుడు వస్తుంది అనుకో.
ఇప్పుడు నా కొడుకు గ్యారెంటీ చూస్తారని నేను మాత్రం అట్లా చెప్పలేను. ఇప్పుడు ఇంతమందితో బతుకుతున్నప్పుడైతే అసలే గ్యారంటీ ఉండదు. లేదు ఇప్పుడు పిల్లలు చూస్తారన్నది గ్యారెంటీ కూడా లేదు. ఇంకా నా కోళ్ళం ఇంకా మంచి నిప్పు. సో అలా హోప్ ఉంది అంతే. మీ బాబు ఎంత ఉంటాడు? పెద్ద మా కొడుకు పెద్దోడే కొడుకు. పెద్దోడు పెళ్ళిళ్ళు అయినాయి, మనవాళ్ళు అయ్యారు. అంత ఆడపిల్లగాళ్ళ పెళ్ళిళ్ళు అయినాయి, మా పిల్లగాళ్ళ పెళ్ళిళ్ళు అయినాయి. అందరికంటే ఎక్కువ ఎవరు సతాయిస్తారు మిమ్మల్ని వీళ్ళలో? అందరూ మంచిగానే ఉంటారు, చోరు సతాంచరు, అంతా మంచిగా చేయడం. ఈ చిల్లితనం ఏముంది, అమ్మాయి పెద్ద మాట్లాడదు, అనరాదా కూర్చోమంటే పొమ్మంటే పోద్ది, తినమంటే తింటది, పోతన పండుకుంటే పండుకుంటుంది పాప ఆమె. ఇక మిగతా ఆమె అంతే. ఇక 14 అమ్మాయి కొద్దిగా ఎర్ర తిరగ మాట్లాడిద్ది, అయినా మనిషి మంచిది. ఇక వీళ్ళంతా టైం ప్రకారం వస్తారు, టైం బాగా తింటారు, టైం సీరియల్ 6 కానీ సీరియల్ చూస్తారు, 5:30 కంటే సీరియల్ స్టార్ట్ అయ్యింది. అప్పుడు సీరియల్ 8 సీరియల్ చూస్తారు, 8 గంటల భోజనాలు పెడతా. మా టీవీ మా టీవీలో అన్ని సీరియల్ చూస్తారు, మళ్ళీ తింటారు, మళ్ళీ 10 నిమిషాలు వచ్చి మళ్ళీ ఒక అర్ధగంట కూర్చుంటారు, మళ్ళీ ఇంకో సీరియల్కి. ఇది ఉంది సీరియల్ పేరు, లాస్ట్ సీరియల్ చూసి పడుతారు. ఇక కచ్చి బుత్తి అటు ఇటు తిరిగి పొద్దున్న లేచి తిరుగుతారు, వాకింగ్ చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు. పొద్దున్న లేపి ఎక్సర్సైజ్ చేపిస్తారు శుభ్రంగా, అందరూ చేస్తారు. హలో అమ్మా, మీ పేరు? అనురాధ. అనురాధ. ఎంత టైం అయింది మీరు వచ్చి? 2 years అయింది. 2 years అయిందా? ఇక్కడికి వచ్చి 2 years అయిందా మీరు? 2 years అయింది. 2 years అయిందా? 2 years అయింది. 2 years కాలేదా? 2 years అయింది. 2 years. పిల్లలు ఉన్నారా మీకు? లేరు. లేరు. పెళ్ళి అవ్వలే? పెళ్ళి కాలేదు. పెళ్ళి కాలేదా? అమ్మ నాన్న? అమ్మ నాన్న చనిపోయారు. ఇక్కడ ఎవరు వదిలేసారు మిమ్మల్ని? ఇక్కడ మా అన్నయ్య వదిలేసి వెళ్ళిపోయాడు. అన్నయ్యనా? ఎందుకు అన్నయ్య చూసుకోలేరు? ఎవరు లేరు, అనాథ పిల్లనే, తల్లిదండ్రులు చనిపోయిండ్రు, అనాథ పిల్లనేసి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. మీరు అన్నయ్యని చూసుకోమని చెప్పాలి. మీరు చదువుకోలేదా? చదువుకున్నాను, ఇంటర్ పాస్ అయినాను. జాబ్ చేసుకొని బతకాల్సింది. జాబ్ చేస్తాను, టీచర్ జాబ్ చేస్తాను. టీచర్ జాబ్ చేస్తారా? టీచర్ జాబ్ చేస్తాను. మరి ఇప్పుడు ఎందుకు మానుకున్నారు? చేస్తాను ఇప్పటికి కూడా. ఇక్కడ ఉన్నారు కదా, ఇప్పుడు చేస్తాను, అట్లనే చేస్తాను. ఇప్పుడు ఆర్ఫనేజ్ ఇక్కడికి ఎంచే చేస్తాను. ప్రెజెంట్ ఇప్పుడు కూడా ప్రెజెంట్ అయితే చేస్తాను. ఇప్పుడు చేస్తుందా జాబ్? ఫిజికల్ ఇలా చేస్తుంటాను, ఫిజికల్ ఇలా చేస్తుంటాను. ఇప్పుడు జాబ్ చేస్తా అంటుంది. జాబ్ చేస్తాను. ఆపేసారా జాబ్? ఆపేయలేదు, చేస్తున్నారా? జీతం ఎంత? జీతము 250. 250? 250, 1000 వస్తుంది. సో తను కొంచెం అన్కాన్షియస్గా అబ్నార్మల్గా ఉంది. సో తనైతే మాట్లాడలేదు, అర్థమవుతుంది. ఇక్కడ ఈవిడ చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడతారనమాట, ఫుల్ ఇంగ్లీష్. వాలీబాల్ ప్లేయర్. ఫస్ట్ మీ జుట్టు ఏమైందో చెప్పండి. పాడైంది కదా. ఏమైంది? ఎందుకు కట్ చేసుకున్నారు? ఏమో కట్ హెయిర్ స్టైల్ కట్ చేసాను. ఎందుకు? అప్పుడు చిక్కుగా అయినది. నేను ఇద్దరం పడుకున్నాము ఒకే బెడ్లో. ఆమె పేర్లన్నీ నాకు వచ్చినాయి, నాకు తెలియదు కదా. ఫస్ట్ జాయిన్ అయితేనే నాకు తెలియదు. అంత అయిపోయి హెయిర్ అంతా పాడై డాక్టర్ దగ్గర పోతే కట్ చేసింది ఇదంతా. ఆమె పక్కనే పడుకున్నాను నేను. మంచిగా వచ్చాను వచ్చేటప్పుడు. తర్వాత ఆమె గుండంట్లయింది, ఆమె కూడా కట్ చేశారు. ఇద్దరు ఇట్లా. అది మిస్ సారా ఆల్ఫ్రెడ్, సారా ఆల్ఫ్రెడ్. నాన్న రైల్వే ఇంజిన్ డ్రైవర్. అప్పుడు మా ఎడ్యుకేషన్ అంతా సారా ఆల్ఫ్రెడ్. ఎడ్యుకేషన్ అంతా హుబ్లీలో పుట్టింది నేను. మా నాన్న ఇంజిన్ డ్రైవర్. తర్వాత మేము ఇక్కడికి వచ్చాం హైదరాబాద్. ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడే ఉంటాం. మా సిస్టర్స్ అంతా మ్యారీడ్, వాళ్ళంతా వాళ్ళ ఇళ్ళల్లో ఉన్నారు. నేను మా ఇంట్లో ఇక్కడ చిన్నది ఒకటి ఉంది హైదరాబాద్లో, అక్కడ ఉంటున్నాను. మా బ్రదర్ ఉంటారు, మేము ఇద్దరమే ఉంటున్నాం. మా ఇంటికి కూడా ఎప్పుడన్నా పోతుంటాం వస్తుంటాం అంతే. ఒక్కదాన్ని నేను వంట చేసుకోవడం ఎవ్వరు లేరు కదా అని ఇంకా ఇక్కడ చేరాను. హాస్టల్ బాగుందని చూశాను. నేను అన్మ్యారీడ్. వచ్చిన వాళ్ళందరూ నేనే పోగొట్టాను హైట్తో. షార్ట్ పీపుల్ వచ్చారు,
మంచి జాబ్స్ అన్నీ బాగున్నాయి. వాళ్ళు నాకంటే షార్ట్ ఉన్నా, నేను 5'6.5" ఉంటా. ఏది ఒకసారి నించొని చూద్దాం. ఇద్దరు ఒకటేనా? షోల్డర్స్ చూసుకోవాలి కదా. ఒకటే. అయితే మీరు బాయ్స్ని రిజెక్ట్ చేశారు పెళ్లి చేసుకుని? నేనే చేశాను రిజెక్ట్ బికాస్ ఆఫ్ హైట్ ఓన్లీ. బట్ దే కేమ్ ట్వైస్ ఆల్సో. మా వాళ్ళంతా కోపం వచ్చింది నా పైన, అరుస్తూ ఉంటారు ఎప్పుడని ఇక్కడ వచ్చి జాయిన్ అయిపోయాను. ఎప్పుడు ఆ టాపిక్ ఎత్తుతారు, మ్యారేజ్ది అంటారు ఇప్పటికి కూడా. ఇప్పుడు ఇంకా ఇక్కడైతే బాగానే ఉంది, ఇక్కడ చక్కగా ఉంది. నాకు ఎవరు అవి అడిగేవాళ్ళు లేరు. జాబ్ చేసేవాళ్ళ? టీచర్గా లయలా అకాడమీ తెలుసా, చేశాను. ఇంగ్లీష్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆల్సో అన్నీ చేశాను. సార్కు రైట్ హ్యాండ్గా ఉండేదాన్ని ప్రిన్సిపల్కు. మరి మీరు నార్మల్గా జాబ్ చేసుకొని బతకొచ్చు కదా, ఇప్పుడు కూడా ఎందుకు? కొన్ని రోజులు చేశాను. ఇక్కడ బాగుందని హోమ్లో ఉండాలి కదా, ఇప్పుడైనా వచ్చాను అంతే. ఇక్కడ బాగుంది, హోమ్లీ అట్మాస్ఫియర్ ఉంది కదా, అందుకని వచ్చాను. అందరూ ఉన్నారు, చాలా మెంబర్స్ ఉన్నారు కదా. సారీ, వాళ్ళందరినీ చూస్తుంటే నేను ఇల్లే మర్చిపోయాను, అట్లా అనిపిస్తుంది కదా. అక్కడ లోన్లీ ఉండాలి కదా, అందరూ మ్యారీడ్ అయిపోయినారు. మా బ్రదర్ ఒక్కడు ఉంటాడు, ఇల్లు ఉంది కానీ ఒక్కదని కూర్చుంటే ఒకలాగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసాను, చాలా హ్యాపీగా ఉన్నాను, బాగున్నాను ఇక్కడ. అందుకని ఆమె మాటలు రావు కదా, వస్తున్నాయి మాట్లాడుతుంది. జాబ్ చేస్తున్నా అంటుంది, అర్థం కాదు. నాకు తెలియదు ఆమె. ఇప్పుడు కూడా చేస్తారా? ఎన్నింటికి వెళ్తారు మార్నింగ్? ఇక్కడే ఉంటారు. చెప్తుంది ఎన్నింటికి వెళ్తారు? ఎప్పుడంటే అప్పుడా? అంటే మీకు స్పెషల్ జాబ్ ఉందేమో, ఎప్పుడంటే అప్పుడు వెళ్ళేది? ఎప్పుడంటే అప్పుడు చేసేస్తాను. పిల్లలను కొడతారా? కొట్టారా? ప్రేమగా చూసుకుంటారా? ప్రేమగా చూసుకుంటారు. వాళ్ళు మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటారా? వాళ్ళు మమ్మల్ని ప్రేమగా చూసుకుంటారు. మీ ఒక స్టూడెంట్ పేరు చెప్పండి. ఒక స్టూడెంట్ రమేష్. రమేష్. ఇంకా డల్ స్టూడెంట్ పేరు గుర్తు. గర్ల్స్ పేరు లేదు. డల్ స్టూడెంటా? ఆయన యొక్క పేరే గుర్తు. డల్ స్టూడెంట్ ఒక్కైనా పేరే గుర్తుందా? ఇంకెవరిది గుర్తులేదా? ఎవరిది గుర్తులేదు. మీ పేరు గుర్తుందిగా? పేరు గుర్తు. అన్న నాన్న పేరు రుక్మణిదేవి కోమల్నాథన్. గుర్తుంది. ఎక్కడ మీరు? సికింద్రాబాద్లో ఉంటాం. సికింద్రాబాద్ ప్రాపరా? సికింద్రాబాద్. మీరు ఎలా ఉంటారు? మీతో ఎలా ఉంటారు వీళ్ళందరూ? బాగుంటారు. ఏం చేస్తారు? రూములు ఉడుతారు, సరదాగా ఉంటారు, వాళ్ళ పనులలో స్నానాలు చేస్తారు, మంచిగా ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరికి బట్టలు అన్నీ ఎట్లా? బట్టలు సార్ వాళ్ళు ఎత్తారు. ఒక్కటి నిజం చెప్పండి, ఇప్పుడు మేము వస్తున్నాం అని ఎవరెవరు మేకప్ వేసుకొని రెడీ అయ్యారు? అంతా అందగత్తలు మొత్తం, న్యాచురల్ బ్యూటీస్ మీరు, అంతేనా? అంటే జీవితాలను మొత్తం అనుభవించి వచ్చున్నారు కదా. అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. అమ్మ మీరు చెప్పండి, అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుందమ్మా. ఇప్పుడే బాగుందా? పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ వాళ్ళని చదివించి కష్టపడి లాస్ట్కి ఈ సిచ్యువేషన్లో వదిలేస్తారు. వదిలేలేదు కానీ అంటే కొన్నాళ్ళు బతుకుతాం కదమ్మా. అంటే పిల్లలతో ఉంటే బతకరా? బతకలేము. ఎందుకు? ఏం లేదు, ఊరికినే వాళ్ళ సంసారాలు, వాళ్ళ కథలు అవన్నీ ఉంటాయి కదా. వాళ్ళ ఏదో ఇప్పుడు ఆరోగ్యం బాగాలేకుంటే హాస్పిటల్కి తీసుకొస్తారు. నాన్న కొన్ని వేడి నీళ్ళు పెట్టంటే వాచ్మెన్ పెడతాడు, ట్యాబ్లెట్లు ఏంటి ఇస్తారు, వండి పెట్టేది 1 టైం ఉంది. మా బట్టలు మేము పిండుకుండేది, మేము తినేది, కూర్చుండేది హాయి కదా. ఇదంతా ఇంట్లో ఉంటే ఎన్ని పనులు చేయాలి. అత్తమ్మ నేను పోతున్నాను డ్యూటీకి, నువ్వు వంట వండి పెట్టి పిల్లలకు, ఇవన్నీ అవసరమా ఈ వయసులో? మాకు అవసరం లేదు కదా. మా సార్ అన్నీ తెస్తున్నాడు, మాకేం తక్కువ లేదు. బట్టలు, నెత్తికి షాంపులతో సహా, కాళ్ళలో చెప్పు సహా మా సార్ తెస్తున్నాడు. మీ హస్బెండ్ చనిపోయాడు. ఆయన ఉంటే ఇక్కడ ఇద్దరం జాయిన్ అవుతాం అప్పుడు. అంతే మళ్ళీ మస్తు బాగా చూసుకుంటారు.
అన్ని ప్రతి ఒక్కటి ఏది లేనైనా కూడా చెప్తాం మేము వచ్చి అన్ని ప్రతి ఒక్కటి చూసుకుంటాం. అక్కడ కూడా పడకల్లో 200-300 మందికి ఫ్రీ క్యాంప్ తీసుకుంటాడు. ట్యాబ్లెట్లు వేయడము చేయడము మంచి చెడ్డ ప్రతి ఒక్కటి సారీ చూసుకుంటాడు. వారం శనివారం పోతే ఆదివారం వరకు అక్కడ ఉంటాడు, మళ్ళీ ఇక్కడ వస్తాడు. మళ్ళీ హాస్పిటల్ చూసుకుంటాడు. హాస్పిటల్ అంతా అది రెంటే ఇది రెంటే అన్ని రెంట్లు కట్టుకుంటా మమ్మల్ని పోషించుకుంటూ ఉన్నాడంటే చాలా గ్రేట్. అది గ్రేట్. ఇంకెవరైనా ఏమైనా మాట్లాడతారా? ఎందుకు అందరు సాడ్ మూడ్లో ఉన్నారు? అమ్మ క్యా హువా? ఠీక్ హో? మీరు మాట్లాడలేదు ఎందుకు? మీకు కూడా పెళ్ళి అవ్వలేదు కదా? బ్యాచులర్ మొత్తం సింగిల్సే ఎక్కువ ఉన్నట్టున్నారుగా కదా? ముగ్గురు. ఓకే పెళ్ళైనా పెళ్ళి కాని పద్మ అంటే మీరా? ఆమె జూమ్ చేయండి. హ్యాపీయా? మ్యారేజ్ కాకపోతేనే బెటర్ అనిపిస్తుందా? కాని వాళ్ళకి కావాలని ఉంటుంది కదా? మ్యారేజ్ అయిన వాళ్ళకి ఎవరికి అనిపించింది చేసుకోకుండా ఉంటే బాగుండదని అనిపించిందా మీకు? అవును, ఎగ్జాక్ట్లీ. ఇలా ఉంటుంది లైఫ్ అని. అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి లైఫ్లో. వాచ్మెన్తో ఆట ఆడుకుంటున్నా. మీరు కూర్చొని ఏంటిది? అవునా? సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.